రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90 రోజులుగా ఉద్యమం చేస్తున్న జోగాపూర్కు చెందిన మేకల పరశురామ అనే వ్యక్తిని నిన్న రాత్రి దుండగులు చంపుతారని బెదిరించారని చెప్పి తను మనకి యూనిట్కి కాల్ చేయడం జరిగింది. జరిగిన విషయం ఏంటిదో తన మాటల్లోనే విందాం. రావడం ఒక పక్కన పెడితే మిమ్మల్ని నమ్ముకొని సిరిసిల్ల జిల్లాలో మీరు మొన్న వేసిన కమిటీలో మెంబర్స్ కూడా ఉన్నారు. ఇంత జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతోనే మీకు లింక్ ఉన్నదని తెలిసి కూడా మీరు బెదిరించారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ కింది నాయకులకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? బెదిరింపు వాళ్ళ భయపడకూడదని చెప్తారా? ఏం చెప్తారు మీరు? నా జిల్లా కమిటీకి, మండల కమిటీకి, మహిళా కమిటీలకు, యోజన కమిటీలకు నేను ఏ ఆపద సంపాదించినా దేనికి భయపడే అవసరం లేదు, వెనకడు వేసే ప్రసక్తి లేదు. 24/7 ఏ అర్ధరాత్రి కాల్ వచ్చినా నేను లిఫ్ట్ చేస్తాను. నేను ముందుండి ఎక్కడికి ఏ సమయానికైనా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎలాంటి బెదిరింపులకు మా కింది నాయకత్వం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 24 గంటలు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నేను వాపస్ కాల్ చేస్తే కాల్ వెళ్ళలేదు. ఇంటర్నెట్ నంబర్లు కాల్ చేసి నాకు బీసీఆర్ బెదిరింపులకు గురి చేయడం జరిగింది. అందులో భాగంగా ఒకటి దుబాయ్ పర్సనల్ సిమ్ నంబర్ నుండి నంబర్ రావడం జరిగింది. ఆ నంబర్ తీసుకొని నేను ఈరోజు ఉదయం ఎస్పీ అఖిల్ మహాజన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను మా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానని మాట ఇవ్వించి త్వరలోనే చట్టరీత్యా నేరాలు తీసుకుంటానని తన మాట ఇవ్వడం జరిగింది. ఈ కృషి ఉద్యమాన్ని ఆపడానికి ఎలాంటి బెదిరింపులు వచ్చినా చంపడాన్ని భయపడే ప్రసక్తి లేదు. సాగుకైనా సిద్ధంగా ఉంటాం కానీ బీసీ ఉద్యమానికి వెనుకడుగు వేయమని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. కృష్ణయ్య దృష్టి గారికి మీ పట్ల పేరు ఆర్ కృష్ణయ్య గారికి ప్రొద్దున కాల్ చేసినా తన ప్రెస్ మీట్ లో బిజీ ఉన్నాడు. మొన్ననే చెప్పాడు, పరశురామ్ నిన్ను చూస్తూ ఉంటే సిరిసిల్లలో ఒక ఉద్యమాన్ని కనపడుతుంది, అలా ఉందని యాక్టివిటీస్ లో చిన్నతనంలో నేను ఎలా ఉన్నానో అలాంటి లక్షణాలు నీలో కనపడుతున్నాయి. చాలా మంచి నువ్వు వ్యక్తివి, చాలా బాగా నీ ఉద్యమం చేస్తుంది, నీ వెనక ఇలాంటి దేనికి భయపడద్దు, వెనకడద్దు అని చెప్పాడు. నాకు ఫోన్ లో మాత్రం బీసీ అధ్యక్షునిగా పేరు చేసి బీసీ ఉద్యమాన్ని పేరు తీసి దాన్నే టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే మాట్లాడి వేరే ఏం ఉద్దేశాలు తీయలేరు. వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత కక్షలు మనకు ఎలాంటివి లేవు. సమాజంలో 10 మందికి సేవ చేయడం తప్ప ఎవరికి మనం అన్యాయం చేసింది లేదు. ఈ బెదిరింపులకు మీరు ప్రసక్తి లేదు. చావుకైనా సిద్ధమైన ఉద్యమానికి వెనుకడిగేసి ప్రసక్తి లేదు. దాన్ని ఆపకుండా జిల్లాలోని గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ భూములు అక్రమకు గురైన సంతన అవి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ ప్రభుత్వ భూములను రికవరీ చేసి పేదలకు పంచిపెట్టాలని కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓకే, భవిష్యత్ కార్యాచరణ ఏంటి బీసీ గురించి, మీ బీసీ ఉద్యమం గురించి? భవిష్యత్తులో బీసీలకు విద్య, ఉద్యోగం, రాజ్యాల్లో రాజ్యాధికారంలో మాకు వాటా 55% ఉన్నారు. మేమెంతో మాకంతా వాటా వచ్చే వరకు మా పోరాటం ఆగదు.